టైలరింగ్ ఇండస్ట్రీ కానీ చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి 2-3 రకాలుగా మాత్రమే జరుగుతుంది. బాగా డబ్బులుంటే ఒక లేబుల్, లేదు కొంచెం డబ్బులుంటే ఒక బొటిక్, లేదు తక్కువ చాలా ఉంటే ఒక టైలర్ షాప్. ఇది జరిగే పద్ధతి. బట్ ఈ 3 దాంట్లో కూడా ఒక సిస్టమ్ అండ్ టెక్నాలజీ ఎక్కడా లేదు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఒక సెలూన్ చూసుకున్నారనుకో అంజలి, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే ఏ కస్టమర్ వచ్చారు, ఎంత బిల్లింగ్ అయింది, వాళ్ళు హెయిర్ కట్ చేసుకున్నారా, షేవింగ్ చేసుకున్నారా, లేదంటే స్పా ఏమైనా చేయించుకున్నారా అని పర్టికులర్గా ఒక కస్టమర్ డీటెయిల్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద టైలరింగ్ ఇండస్ట్రీ, బొటిక్ ఇండస్ట్రీలో డేటాని మెయింటైన్ చేయడానికి ఒక బిల్ బుక్ తప్ప వేరే ఆప్షనే లేదంజలి. అవును. అండ్ మనం కూడా స్టార్ట్ చేసినప్పుడు కంపెనీని వీళ్ళు బుల్ బుక్స్లో స్టార్ట్ చేస్తే మేము గూగుల్ షీట్స్లో స్టార్ట్ చేసాం, కొంచెం అప్డేట్ తీసుకొచ్చాం. బట్ అక్కడ మాకు చాలా ఛాలెంజెస్ వచ్చాయి. అంటే డిజైనర్స్ కొంచెం డేటాని డిలీట్ చేయడం, అంటే కాల్స్ని మాకు సరిగా ఎందుకంటే ట్రాకింగ్ ఒక సిస్టమ్ లేదు అక్కడ. కరెక్ట్ కరెక్ట్. ఎలా ట్రాక్ చేయాలి కాల్స్ అన్నిటిని? సో అప్పుడు మాకు ఏమర్థమైందంటే ఓకే ఇలా చేయకూడదు, ఒక సిస్టమ్ని తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు ఫుల్ ప్యాక్డ్ ఒక టెక్నాలజీని తీసుకొచ్చాం. అది ఎలా అంటే ప్రతి ఒక్క బొటిక్కి సో కాల్స్ని డేటా నుంచి వాళ్ళ ఆర్డర్స్ నుంచి డెలివరీ వరకు ప్రతి ఒక్కటి కస్టమర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక బ్లౌజ్ ఆర్డర్ ఇస్తే అది కటింగ్లో ఉందా, ఫిట్టింగ్లో ఉందా, డెలివరీలో ఉందా అనేది ఆ సిస్టమ్ చూసుకోవచ్చు. అందుకోసమే మనం ఫ్రాంచైజీని కూడా డెవలప్ చేసామన్నమాట.